మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డని మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. 1వ కీర్తన 2-3 వచనములు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. వాక్యం అంటుంది, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉంటారు. అతడు అంటే ఎవరో తెలుసా అండి? మనము నీటి కాలువల యోరను నాటబడాలి. మీరు గమనించండి, ఈ చెట్టు ఉందండి, ఈ మొక్కలు ఉన్నాయి, ఇవి ఎక్కడున్నాయో తెలుసా అండి? నీటి కాలువల యోరను. ఇది నీటి కాలువ. ఇక్కడ నీరంతా కలిసి పొలానికి వెళుతున్నది. ఈ నీటి కాలువల యోరను నాటబడింది. ఇదిగో ఈ మొక్క చూడండి, యోరను నాటబడింది. అది యోరను నాటబడింది కాబట్టి ఇది చక్కగా పచ్చగా ఉందండి. మన జీవితము కూడా నీటి కాలువల యొక్క యోరను నాటబడితే మనము కూడా ఆకు వాడక పచ్చగా ఉంటాము. మనం చేయనిదంతయు యేసయ్య సఫలము చేయగలిగిన వాడు. ఎప్పుడో తెలిసినా వాక్యం ఉంటుంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ఎవరైతే ఈ ధర్మశాస్త్రము దేవుని వాక్యమును ధ్యానిస్తారో వారట నీటి కాలువల యోరను నాటినప్పుడు ఒక మొక్క ఎంత పచ్చగా ఉంటుందో మనము కూడా దానికంటే అధికముగా పచ్చగాను ఆశీర్వాదకరముగాను మనము చేయడంతయు యేసయ్య సఫలము చేయగలిగిన వాడు. ఆమేన్. మరి ఇంకను నీవు నీటి కాలువల యోరను నాటబడలేదేమో. నీటి కాలువ అనేది, ఈ కాలువ అనేది ఒక చోట స్థిరముగా ఉండేది కాదండి. ఈ ప్రవహిస్తూనే ఉంటుంది ఈ కాలువల యొక్క నీరు. మనము ఈ చెట్టు అనేది ఈ కాలువలో యోరను నాటబడింది కాబట్టి ఇది పచ్చగా ఉంది. మనము కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో నాటబడినప్పుడు యేసయ్య మనలను ఈ చెట్టు వలె పచ్చగా మన జీవితాలు మలచగలిగిన వాడు. అప్పుడు మనము చేయనిదంతా యేసయ్య సఫలము చేస్తాడు. ఈ చెట్టు ఏ విధంగా పచ్చగా ఉన్నదో ఈరోజు నా యేసయ్య నీ జీవితాన్ని కూడా పచ్చగాను ఆశీర్వాదకరముగాను దీవెనకరముగా నీ జీవితాన్ని మలచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉంటారని మీరు తెలియపరిచి ఉన్నారు. అతడు అనగా దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానించి ఆనందించువాడు మాత్రమేనని ఈ రోజున దేవుని వాక్యం ధ్యానించి ఆరాధించి నా తండ్రి దివారాత్రి దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించేటువంటి నీ బిడ్డల జీవితంలో గొప్ప సఫలతను కలుగు చేయండి. వారు ఆశించిన సమస్తమును దీవెనకరముగా మీరు మలచండి. అతడు చెందిదంతా సఫలమగును అన్నట్లుగా నీ బిడ్డలో చెందిదంతా ఈ రోజున సఫలమగునుగాక. ఆ రీతిగా మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యూట్యూబ్ ఛానల్ ని మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకునండి. మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ప్రేమతో కోరుకుంటున్నాను. మీ నిమిత్తము అనుదినము తప్పక ప్రార్థన చేయుచున్నాను. నా దేవుని కృప మీకందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్.